వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్. ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన. ఇది చాలా ఇంపార్టెంటు. అంటే ఎస్సీలు, బీసీలు, ప్రజానికం, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నా. వాస్తవానికి ఎస్సీల పనిని ఎస్సీల ఊర్లలో ఎస్సీల పని కథం చేసేసిండు మరి విశారదను మరి ఆయనకేం తెలివో ఏంటో ఏమో అర్థం కాలేదు. కానీ ఎస్సీలకు పాపం హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నటువంటి టైంలో వాళ్లకు ఏదో నూరిపోసి ముఖ్యంగా మాదిగలు, ఎస్సీలలో మాదిగలు వాళ్ళకు నూరిపోసి మహారాజుల కాలనీ అని చెప్పేసి పెట్టించి, మనం మహారాజులమని చెప్పించి ఆ బోర్డులు పెట్టించి ఇలా ఊర్లల్లా ఎవరన్నా చిన్న అప్పియమంటే కూడా మీరే మహారాజులు, మీకు అప్పియడమేంద్రా బాబు అని చెప్పేసి అనేటటువంటి దుస్థితి తీసుకొచ్చి పెట్టిండు. బ్రహ్మాండంగా ఎస్సీలు ఇలా ఎక్కడ కూడా రూపాయి అప్పు బుట్టనటువంటి పరిస్థితి. మరి ఇదే విశారదన్ ఒక ఉద్యోగం ఇప్పించినటువంటి చరిత్ర లేదు, లేదా వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవకాశాలు ఇప్పించినటువంటిది లేదు. అట్లనే వాళ్ళకు సీట్లు ఇప్పించినటువంటి చరిత్ర లేదు. వాళ్ళని అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర లేదు. అట్లనే వాళ్ళకు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని ఉంటే తీర్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఆయన ఎస్సీల పని కథం చేసేసిండు. ఎస్సీలలో ముఖ్యంగా మాదిగల పని అయితే కథం చేసేసిండు. రూపాయి అప్పు పుట్టకుండా చేసిండు. ఇలా మీరే మహారాజులు, మేమెక్కడికి వెళ్ళి ఇస్తాము, మీ మహారాజుల దగ్గరనే విపరీతమైనటువంటి డబ్బులు ఉంటాయి కదా అనేటటువంటి కార్యక్రమం కాన్సెప్ట్ను తీసుకొచ్చి పెట్టేసి ఇలా మాదిగలకు నిజంగా అన్యాయం జరిగినట్లే లెక్క. నిజంగా మాదిగల మీద ప్రేమ ఉంటే, వాళ్ళను మహారాజులను చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉంటే విశారదను ఏం చేయాలా? దగ్గరుండి వాళ్ళకు లోన్లు ఇప్పియాల. వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కోసము వాళ్ళకు ఫ్రీగా ఉచితమైనటువంటి విద్యను అందించాలి. మరి అదేవిధంగా ఎక్కడైనా ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులలో ఉంటే వాళ్ళకు ఫీజులను మాఫీ చేపియాలి. ఎక్కడైనా ఆరోగ్య సమస్యతో ఉంటే వాళ్ళకి ఏం చేయాలా? ఆరోగ్య సమస్యను తీర్చాలి. వాళ్ళను రెచ్చగొట్టి ఎస్సీలను ముఖ్యంగా మాదిగలను రెచ్చగొట్టి టోటల్గా వాళ్ళ పని ఖతం చేసిండు విశారదన్. నెక్స్ట్ బీసీ నినాదం, బీసీ వాదం అని తీసుకొచ్చి మరి తీన్మార్ మల్లన్న ఇవాళ బీసీ నినాదం తీసుకొచ్చి సేమ్ అలాంటి పరిస్థితే చేయబోతున్నాడు. బీసీలకు ఉద్యోగాలు రాకుండా, వాళ్లకు ఎక్కడైనా చదువుకుంటే ఏదైనా కాలేజీలల్లో ఫీజులు రిడక్షన్ చేసినటువంటి పరిస్థితులలో ఆయన లేడు. ఇంకొకటి ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడినటువంటి చరిత్ర లేదు. పట్టభద్రుల ఓట్లతో ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న ఇలా పట్టభద్రుల కోసం మాట్లాడినటువంటి చరిత్ర లేదు. అటు పట్టభద్రులను ఖతం చేసిండు, వాళ్ళని వాడుకొని ఇటు బీసీలను ఖతం చేయడానికి మాత్రం ఖచ్చితంగా పట్టుబట్టిండు. అటు ఒకవైపు మాదిగలను ఖతం చేసినటువంటి విశారదన్ ఇవాళ బీసీలను ఖతం చేసేటటువంటి కార్యక్రమంలో మరి తీన్మార్ మల్లన్న నిమగ్నమై ఉన్నాడు. మరి వీళ్ళ పని అయిపోయేలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్లకు విద్య, ఆరోగ్యము, బీసీలకు ఉద్యోగాలు, ఉపాధి ఏం చెయ్యాలనేటటువంటి ఆలోచనలు లేకుండా
ఇలా ఎస్సీలను ఆయన ఖతం చేస్తే ఈ బీసీలను ఈయన ఖతం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. అది ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగలు ఆలోచించాలా, బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఆలోచించి ముందుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని ప్రత్యేకంగా చెప్తూ, మోసపోయి ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితులు మాత్రం తీసుకొచ్చుకోవద్దని, ఎస్సీలు ఎట్లయితే మాదిగ సామాజిక వర్గం ఎట్లయితే ఇబ్బందులకు గురైపోయినరో అలా బీసీలు ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఇలా దాపురిస్తూ ఉన్నది. మరి అలాంటి పరిస్థితిని మీరు అనుభవించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి బీసీలందరికీ కూడా ప్రత్యేకంగా బీసీ మేధావులకు, రిజర్వేషన్ ఎవరి కోసము? రాజకీయ నాయకులు రాజకీయాలు ఏలడాని కోసము, ముఖ్యమంత్రులు కావటాని కోసము, ఎమ్మెల్యేలు కావటాని కోసము, ఎంపీలు కావటాని కోసము, మళ్ళీ మిమ్మల్నే దోచుకోవటాని కోసం మాత్రమే రాజకీయ పర్సెంట్. కాబట్టి ఆల్రెడీ బీసీల వర్గీకరణ ఉన్నది, ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. రాజకీయంగా మీకు పెద్దగా వచ్చేదేమీ లేదు. బీసీ సమాజానికి పెద్దగా ఏం చేసేది లేదు. మన బీసీలే రాజకీయంగా ఎదిగిన తర్వాత మనల్లోనే చంపేటటువంటి పరిస్థితి. ఇలా ఏ రోజు కూడా విశారదన్ మహారాజ్ మరి ఏ రోజు కూడా మాదిగలకు ఏం చేసిండు అనేటటువంటిది స్పష్టంగా తేలవలసింది ఉంది. మరి అట్లనే తీను మార్మల్లన్న కూడా బీసీలకు ఏం చేసిండు, ఏం చెయ్యబోతున్నాడు అనేటటువంటిది తేలవలసింది ఉంది. దయచేసి మీ అందరూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా ప్రాధేయపడతా ఉన్నాను.